ఈ హర్బ్ రోస్టెడ్ చికెన్ విత్ పైనాపిల్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే చక్కటి బోన్లెస్ చికెన్ కొద్దిగా తీసుకున్నాము. ఇది మనం క్యూబ్స్ చేసుకోవాలి తర్వాత, కానీ ఇప్పుడైతే చికెన్ అలాగే ఉంది. ఒక పైనాపిల్ స్లైస్, అలాగే బ్లాక్ గ్రేప్స్ కొన్ని తీసుకున్నాము, ఫ్రెష్ క్రీమ్, మైనీస్ సాస్, అలాగే మస్టర్డ్ సాస్, ఇంకా బాదాం కొన్ని తీసుకున్నాం అనమాట. దాంతోపాటుగానే కొద్దిగంత బటర్ ఫ్రై చేసుకోవడానికి, రోజ్మెరీ కొద్దిగా, అలాగే సోయా సాస్ కొద్దిగా ఉంది. వీటితోటే మనం ఇంకా కలుపుకోవడానికి అంటే సీజనింగ్ కోసమని పెప్పర్ ఇంకా సాల్ట్ యూస్ చేస్తాము. ఎప్పుడైనా అవసరమైనట్లయితే గ్రీన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నిజానికి బాగుంటుంది. జుక్ని అయితే వాడదాం అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో అన్నిటికంటే ముందుగా ఇక్కడ పెద్దగా డ్రెస్సింగ్ చేసుకోవాల్సినవి, మ్యారినేట్ చేయాల్సినవి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వంటలోకి మొదలెట్టేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ వేడి చేసుకుందాం. చాలాసార్లు తెలుసా ప్యాన్ వెలిగించుకొని అనే మాట వస్తూ ఉంటుంది ఒక్కోసారి. జనరల్గా ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడి చేసుకోవాలి. మామూలుగా అందరూ అనేస్తూ ఉంటారనమాట, ప్యాన్ వెలిగించుకుందాం. ప్యాన్ వెలగదు కదా. ఎనీవే, సో మిక్సింగ్ బౌల్ తీసుకొని మిగతావి కలుపుకోవాలి. యాక్చువల్లీ మిక్సింగ్ బౌల్ ఇప్పుడే అవసరం లేదు. జస్ట్ ప్యాన్ వేడైన తర్వాత బటర్ వేసుకొని, బటర్తో పాటుగానే మనము చికెన్ టోస్ట్ చేసుకోవచ్చు. టోస్ట్ చేసుకుంటూనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. మ్యారినేషన్ కూడా అవసరం లేదు. వావ్, నిజంగా ఎంత ఈజీగా ఉంది కదా డిష్ ఇది. అనుకున్న దానికంటే తక్కువ కష్టంగా ఉంది, ఎక్కువ ఈజీగా ఉంది. సో గోయింగ్ ఫర్ బటర్. బటర్ కరగడం ఆలస్యం, చక్కగా మనం ప్రాసెస్ మొదలు పెట్టేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ బ్రేక్లోనే నేను వేడి చేసి పెట్టుకుని ఉంటే ఇంకా ఈజీ అయిపోయేదేమో కదా. మీకు కూడా ఆలస్యం లేకుండా ఫాస్ట్గా అయిపోయేది వన్ టైము. బటర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలి. పైనాపిల్స్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీలైనంత చిన్న క్యూబ్స్ కావాలి మనకి ఇప్పుడు, కాబట్టి క్యూబ్స్ కట్ చేసుకుందాం. చిట్టుపట్లు ఆడుతుందండో ఈ బటర్ ఆల్రెడీ. బటర్ని అనవసరంగా వేడి చేసి వేస్ట్ చేయకూడదు, అంటే మాడగొట్టి వేస్ట్ చేయకూడదు. ఇందులో కొద్దిగా వేడైన తర్వాత మిగిలిన దాంట్లోకి వెళ్ళే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దాంట్లోనే వేసేద్దాం. మ్యారినేషన్ చేయట్లేదు, చూసుకోవాలి. వెరైటీగా అనిపిస్తుంది మీకు, చూస్తూ ఉండండి అలాగే వంట కూడా. పైనాపిల్ ఒక్కటే ఇందులో కట్ చేసుకోవాల్సింది. బాదాం కూడా జస్ట్ ష్రెడ్ చేసుకున్నట్లుగా చేసుకుందాం. ఎంత చల్లగా, ఎంత హాయిగా కాలుతుంది తెలుసా చికెన్ అసలు. ఎందుకంటే బటరు అసలు చాలా మృదువుగా కాల్చేస్తుంది. సో కొద్దిగా అయింది కదా. నౌ దీని మీదనే కొద్దిగా రోజ్మెరీ, కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్. అండ్ దీంతో పాటు జుక్ని కొద్దిగా. తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కూడా చూడడానికి బాగుండాలనే ఉద్దేశంతో ఇలా కట్ చేసుకుంటున్నాం.
చూసారు కదా, ఆబ్వియస్లీ మనం వేసిన రోజ్మెరీ అంతా కూడా దాంట్లో చక్కగా ఫ్రై అవుతోంది. ఫ్రై అయిన తర్వాత ఏమవుతుంది, ఆ రోజ్మెరీ ఫ్లేవర్ అంతా కూడా ఆ బటర్కి వస్తుంది. నిజంగా మీరు నమ్మరు కానీ ఇక్కడే అలా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా చక్కటి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్తో పాటు మొత్తం ఈ జుకునీకి అలాగే చికెన్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది అనమాట చక్కగా. సో లెట్ ఇట్ కుక్ ఫర్ లిటిల్ మోర్ టైం. ఎర్రగా మంచి బంగారు వర్ణంతో చక్కగా వచ్చేస్తుంది చికెను. వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఈలోపు ఇంకేం చేసుకోవట్లేదు, నేను కూడా పైనాపిల్ కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని కొద్దిగా షెడ్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. చికెన్ కంటే జుకుని ఆబ్వియస్లీ కొద్దిగా పల్చగా ఉంది, లైట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెడీ అయిపోయింది. సో నేను ఫస్ట్ జుకినీని అయితే తీసేస్తున్నాను. ఇంకా కాసేపు ఉంటే మాడిపోవడం, టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది, మంచి కాంప్లిమెంట్ ఇస్తుంది అనమాట దాంతోపాటు తినడానికి. అండ్ లెట్ ఇట్ బి దేర్. చికెన్ కాస్త కుక్ అవ్వాలి, ఆ కుక్ అవ్వనిద్దాం. ఈలోపు మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. దీనికి డ్రెస్సింగ్ కూడా కావాల్సి వస్తుంది. మనం రెడీ చేసుకోబోతుంది మస్టర్డ్ డ్రెస్సింగ్ అనమాట. సో అందుకనే కొద్దిగా మస్టర్డ్ సాస్ వాడుతున్నాము. కొద్దిగానే వాడాలి, ఎందుకంటే వాటిలో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అండ్ నా కప్లోంచి కూడా రావట్లేదు, అందుకని ఒకసారి దీన్ని వేసి దీంతో పాటు తీసేస్తాం. అండ్ ఫ్లేవర్స్ మనం వాడుతున్నవన్నీ కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్సే, అందుకనే కొద్దిగా వాడుతున్నాం. మనం ఇందాకే చూసాం కదా, మస్టర్డ్ స్ట్రాంగ్ ఫ్లేవరే, బాగా గట్టిగా వస్తుంది మస్టర్డ్ సాస్లోంచి ఫ్లేవరు. అలాగే రోజ్మెరీ వాడాము, అది కూడా బాగా స్ట్రాంగ్గా వస్తుంది. అండ్ మైనీస్ సాస్ వాడుతున్నాము, ఇది సటిల్గా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది దీంతో. అండ్ మైనీస్తో పాటుగానే క్రీమ్ వేస్తున్నాను. క్రీమ్తో పాటుగా గార్నిష్ కోసం ఒకటి రెండు. అండ్ ఇది కూడా సేమ్, కొద్దిగా గార్నిష్ కోసం ఉంచుకొని బాదాం కూడా వేస్తాను అనమాట. అండ్ ఆల్సో సోయా సాస్. చాలు. పైనాపిల్ చికెన్ తర్వాత వెళ్తుంది, జాగ్రత్తగా గమనిస్తూనండి. వావ్, చక్కగా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ కలిపేసుకుందాం మనం ఈలోపు. వెరీ లిటిల్ బిట్ పెప్పర్, ఇంకా సాల్ట్ కూడా వేద్దాం అనుకుంటున్నా. స్పూన్ ఆగట్లేదండి, ఇది కూడా నాకు చెప్పిన మాట కొద్దిగానే, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి. అండ్ వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. రెడీ అయిపోయింది, పొగలో కనిపిస్తున్నాను మీకు. డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది అండ్ చికెన్ కూడా అయిపోయింది. దీన్ని కొద్దిగా చూస్తుంటే మాడిపోద్ది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చక్కగా ఉంది. అండ్ కనిపిస్తుందా, చూస్తుంటేనే తినేయాలన్నట్లుగా ఉంది. వావ్, అద్భుత. ఎనీవే, దీన్ని చూస్తుంటే అలాగే ఉండిపోతాను. కానీ ఇది కాస్త చల్లారాలి, చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. కాస్త చల్లారనిద్దాం, చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని ఇప్పుడు క్యూబ్స్ లాగా, అంటే మనం ఈ ఆల్రెడీ పైనాపిల్ కట్ చేసుకున్నాం కదా, ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేసి డ్రెస్సింగ్లో మిక్స్ చేసి ఫైనల్ ప్లేటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం.